వెల్కమ్ టు ఏపీ టుడే న్యూస్. విజయనగరం జిల్లా గజపతి నగరం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే బొత్స అప్పలనరసయ్య మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరంతరం ప్రజా సంక్షేమం కృషి చేస్తామని తెలిపారు. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన తర్వాత సామాన్య ప్రజలపై దౌర్జన్యం చేయడం సరైన పద్ధతి కాదని అన్నారు. పార్టీలను దృష్టిలో పెట్టుకుని సామాన్య ప్రజలను ఇబ్బందులు పెట్టడం సరికాదని అన్నారు. ఈరోజు రాష్ట్రంలో చూస్తున్నాము, అధికారం వచ్చామని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద దౌర్జన్యం చేయడం అనేది కరెక్టైన పద్ధతి కాదు. ఎన్ని మాట్లాడుతున్నప్పుడు కూడా మన వాయిస్ వచ్చి కానీ దౌర్జన్యం కానీ చేయడం అనేది అది సాంప్రదాయం కాదు. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో అయితే ఇప్పుడు కూడా 5 సంవత్సరాలు శాంతియుతంగా శాంతి భద్రతంగా ఈరోజు మేము పరిపాలన సాగించాము. ఏ ఒక్కరికి ఇబ్బంది పెట్టకుండా అందరికీ న్యాయం చేసే విధంగా పనిచేస్తాం తప్ప ఎక్కడా కూడా గ్రామాల్లో దౌర్జన్యం చేయాలని ఆలోచన కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఇబ్బంది పెట్టాలని ఆలోచన కానీ ఇప్పుడు కూడా 5 సంవత్సరాల్లో మేమైతే ఇప్పుడు కూడా చేయలేము. ఎప్పుడైనా గ్రామాల్లో అభివృద్ధి చేయాలి, ప్రజల మన్నలను పొందాలని ఆలోచన చేసాం తప్ప రాజకీయ పరంగా ఇప్పుడు కూడా ఆ దృష్టి మేము ఆలోచన చేయలేము. ఎన్నికలు అయిపోయిన వెంటనే ఫ్రెండ్లీ వాతావరణంతో ఈ నియోజకవర్గంలో పరిపాలన కొనసాగించామనే విషయాన్ని నేనైతే మీ ద్వారా ప్రధానంగా తెలియజేసుకున్నాను. ఈరోజు ఏదైతే చెప్పామో అది చేసామనే పూర్తి ఆత్మవిశ్వాసం నమ్మకం అయితే ఉంది. ఈరోజు 5 సంవత్సరాలు కూడా ఎక్కడా కూడా అవినీతి తవ్వు లేకుండా ప్రతిపక్ష పార్టీ ఎన్ని విధాలుగా మా మీద బురద జల్లినప్పుడు కూడా ఏ ఒక్కటి కూడా వాళ్ళు నిరూపించలేకుండా ప్రజల్లో దుష్ప్రచారం చేసుకెళ్ళి చేసే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. టైటింగ్ యాక్ట్ కానివ్వండి, ఇవన్నీ కూడా పార్టీ మీద బురద జల్లి ఈరోజు అధికారంలోకి వచ్చే పరిస్థితి ఈరోజు కనిపిస్తుంది. ఏదైనప్పుడు కూడా అల్టిమేట్గా ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి ఈరోజు ప్రజలకి మంచి జరగాలని ఆలోచన మాది కాబట్టి ఈరోజు ప్రజలకు మంచి చేస్తారనే విషయాన్ని మేమైతే ఈ సందర్భంగా నేను తెలియజేసుకుంటున్నాను. మేము కూడా ఈ 5 సంవత్సరాలు కూడా ప్రతిపక్ష పార్టీలో ఉంటూ ఎక్కడైనా ఇబ్బంది పడితే ప్రజలు వాళ్ళ తరఫున పోరాటాలు సాగిస్తాం. మేము ఎక్కడక్కడ వెనుకంజ వేసే పరిస్థితి అయితే మాత్రం మాకైతే లేదు. ఎక్కువ అభివృద్ధి చేస్తాం, సంక్షేమం చేస్తామని ఆలోచన చేశారు కాబట్టి తప్పనిసరిగా ఆ దిశగానే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుందని చెప్పి మేమైతే చెప్పుకోవటమే. ఎందుకంటే వాళ్ళు చాలా ప్రజలకు చెప్పి అధికారంలోకి వచ్చారు. చేయవలసిన బాధ్యత కూడా వాళ్ళకి ఉంది కాబట్టి మీరు ఎన్నికల మేనిఫెస్టో ఏదైతే చెప్పారో అవన్నీ కూడా పూర్తి స్థాయిలో అమలు చేసి ప్రజల మన్నలు పొందాలని చెప్పి కుటుంబ నాయకులకు ఒకసారి నేను మరొకసారి నాయకులు విజ్ఞప్తి చేస్తాను. ఈరోజు అల్టిమేట్గా ప్రజలకు మంచి జరగాలి. ఏదైనా సరే ఏ ప్రభుత్వాలు వచ్చినా ఎవరు అధికారం చేపట్టినా ప్రజలకు మంచి జరిగే విధంగా పరిపాలన సాగించవలసిన పరిస్థితి అవసరం అంతేనా ఉంది. ఎక్కడా లేని విధంగా ఈ నియోజకవర్గంలో రోడ్ల విషయంలో కానీ రెవెన్యూ విషయంలో కానీ అన్ని విధాలుగా మేమైతే పనిచేస్తాం. ఏదైతే టెండర్లు పిలుస్తున్నాయో ఇంటింటి పొలాలు ఇస్తామని చెప్పామో ఈరోజు టెండర్లు పూర్తయి ఉన్నాయి. మరి వాళ్ళు అధికారులకు వచ్చిన ప్రతి ఇంటికి కూడా వాళ్ళు నీరు ఇస్తారని చెప్పి నేనైతే ఆశిస్తాను ఈరోజు. అలాగే మిగిలిపోయిన ఏవైతే గ్రామాల రోడ్లు ఉన్నాయో అవి కూడా పూర్తి స్థాయిలో పనిచేస్తారని చెప్పి, అలాగే సాగునీటి ప్రాజెక్టుకి సంబంధించి కూడా కంప్లీట్ చేస్తారని చెప్పి, అదే 100 బెడ్ హాస్పిటల్ కూడా పూర్తి స్థాయిలో కంప్లీట్ చేసి ప్రజలకి అవసరాలు తీరుస్తారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. మరి 5 సంవత్సరాలు కూడా
ప్రభుత్వ పరంగా మేము కానీ ఎన్నో సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు చేసినప్పుడు కూడా ప్రజలు ఇంకా మెరుగైన పరిపాలన కావాలని ఈరోజు కోరుకుంటున్నారు. మరి ప్రతిపక్షం చెప్పిన మాటలు కూడా ఏవైతే సంక్షేమ రంగానికి ఇంకా ఎక్కువ ఇస్తాను మాకంటే ఎక్కువ ఇస్తామని చెప్పారో అవి కూడా వాళ్ళు నమ్మి వాళ్ళకి అధికారం కట్టుబెట్టారు ప్రజానికి. ఏవైతే ఈ 5 సంవత్సరాలు మేము చేసిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమం ఇంకా మిగిలిపోయిన పనులు ఏవైతే ఉన్నాయో మరి ప్రజలు వాళ్ళకి అధికారం ఇచ్చారు కాబట్టి అవన్నీ కూడా పూర్తి స్థాయిలో పనిచేసి ప్రజలు మన్నలు పొందుతారని చెప్పి నేనైతే ఆశిస్తున్నాను. ఈరోజు మరి అయిపోయి మరి ఎన్నికల్లో ఈ 5 సంవత్సరాలు కూడా నాతో పాటు జాయిన్ చేస్తున్న మా కార్యకర్త నాయకులకి ఐదు సంవత్సరాల అధికారం కట్టుబెట్టిన ప్రజానీకానికి గజపతినగర ప్రజానీకానికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. అదే మన గంగారెడ్డి జిల్లాలో ఉన్న కుటుంబ అభ్యర్థులకు శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను. గజపతినగర్ నుంచి గెలిచిన శ్రీనివాసరావు కూడా ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలియజేసుకుంటాను.